సమాజంలో మానవ విలువలు, రక్త సంబంధాల గురించి మాట్లాడాల్సి వస్తే మొదటి సమస్య వృద్ధాశ్రమాలు. అసలు వీటి అవసరం ఎందుకు ఏర్పడుతుంది? వృద్ధాశ్రమాలకు సంబంధించిన ప్రతి వీడియోలో మనం చూస్తున్నది మొదటి దోషులుగా, విలన్స్‌గా సంతానాన్ని. దీనికి పూర్తిగా పిల్లల ప్రవర్తనే కారణమా? ఏదేమైనా సరే మనం నిర్ణయానికి వచ్చే ముందు ఇటు తల్లిదండ్రులు మరియు పిల్లల వర్షన్ విని నిర్ణయం తీసుకోవడం జరగడం లేదు. ఎందుకంటే మనకు వృద్ధుల పట్ల ఉండే సానుభూతి ఒకే వైపు మొగ్గు చూపేలా చేస్తుంది కాబట్టి. అసలు ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంత? పిల్లల పాత్ర ఎంత? విశ్లేషిస్తే వృద్ధాశ్రమాలలో చేరేవారు కొందరైతే చేర్చబడేవారు మరికొందరు. మొదటగా ఎవరూ లేనటువంటి వారి గురించి మాట్లాడుకుందాం. వీరి బాధ వర్ణనాతీతం. వీరికి ఎవరు లేక, వీరి కోసం ఎవరూ రాక, వీరిని ఎవరినూ పలకరించే దిక్కే లేక, ఎందుకు బతుకుతున్నామా అని చింతిస్తూ కాలం వెళ్లదీస్తూ బతుకుతున్నవారు. వీరికి ఈ వృద్ధాశ్రమాలు దేవాలయాలతో సమానం. వీరికి చేయూతనివ్వడం మన అందరి బాధ్యత. ఇంకో రకం, అందరూ ఉండి రకరకాల కారణాలతో వృద్ధాశ్రమంలో చేర్చబడుతున్న వారి గురించి మనం మాట్లాడుకుందాం. మొదట పిల్లల వర్షన్ విని మనకు తెలిసింది ఏమిటంటే, చాలా సందర్భాలలో పిల్లలు వారి పరిధిలో ఏమి చేయలేక చేర్చుతున్నవారు కొందరు. ఇలాంటి సందర్భంలో కొంతలో కొంత సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే విజిట్స్‌కి రావడం, ఫోన్‌లో మాట్లాడడం వంటివి జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీ విధానం వల్ల మరియు పిల్లలు దూర ప్రాంతాల్లో సెటిల్ అవ్వడం వల్ల తల్లిదండ్రుల అవసరాలు చూసుకోవడం వీలు కాదు కాబట్టి వృద్ధాశ్రమాలలో చేర్చుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల జీవన విధి విధానానికి, జీవన శైలికి అడ్జస్ట్ కాలేకపోవడం వల్ల మరియు జనరేషన్ గ్యాప్ వల్ల, పిల్లల బాల్యంలో తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల ఏర్పడిన ప్రభావం వల్ల కూడా వారిని దూరం పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొన్ని సందర్భాలలో ఆస్తి తగాదాలు, అందులో తల్లిదండ్రులు సమతుల్యం పాటించలేకపోవడం మరియు పిల్లలలో ఒకరి వైపే మొగ్గు చూపడం, వాటి వల్ల ఉత్పన్నమైన అనర్థాలలో ఇది ఒకటి. ఇప్పుడు తల్లిదండ్రుల వర్షన్ మాట్లాడుకుందాం. కుటుంబంలోని చిన్న చిన్న మనస్పర్ధాలు పెద్దవిగా మారి బంధాలు తెగిపోతున్నాయి. తల్లిదండ్రులు కుటుంబంలోని అందరినీ సంతృప్తిపరచలేకపోవడం ఒక కారణం. కుటుంబంలోని సమస్యలు హ్యాండిల్ చేసే విధానం మరియు కుటుంబ వాతావరణం రెండు వేర్వేరు విధి విధానాలు పాటించడం. తమ ఆర్థిక అవసరాలకు మరియు ఆరోగ్య అవసరాలకు పిల్లల నుండి ఎటువంటి భద్రత లభించలేకపోవడం కూడా కారణం. పిల్లల నుండి తమ ఆర్థిక మరియు తమ వ్యక్తిగత స్వతంత్రానికి ముప్పు వాటిల్లుతుందని నమ్మడం వల్ల మరియు వారి వారి ఆలోచన ధోరణి వల్ల పిల్లలతో ఇమడలేకపోతున్నారు. ఏమైనా సరే ఇవేమైనా పరిష్కారం లేని సమస్యలా కానే కావు. పిల్లలకు మరియు తల్లిదండ్రుల మధ్య సరియైన అవగాహన కల్పించి వారి మధ్య నుండే విభేదాలను దూరం చేయడం, సర్దుకుపోయే ధోరణి కలిగించడం ద్వారా కొంతవరకు ఈ సమస్యను పరిష్కరించవచ్చు.